హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? ప్రేమ చెప్పకుండా తెలుసా అంటది. ఎప్పుడు ఇంతే ఈ ప్రేమతో అనుకుంటున్నారా? ఏమనుకోకండి అబ్బా, నేను ఊరికి అలా మాట్లాడతాను. తెలుసా తెలుసా అంటాం అలవాటైపోయింది. నేనేం చేస్తున్నానంటే తోటకూరతో ఫ్రైడ్ రైస్ అండి. ఏమనుకోకండి అబ్బా, తోటకూరతో ఫ్రైడ్ రైస్ హెల్త్కి మంచిదే కదండి. నేను తప్పుడు చేయట్లేదు. తోటకూర ఒక కట్ట తీసుకున్నాను, 2 కట్టలు తీసుకున్నానండి. ఒక హాఫ్ పోయింది, కట్టన్నర వచ్చింది. 2 కట్టల తోటకూర, 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు, 2-3 ఇవి పచ్చిమిరపకాయలండి. ఘాటు లేవు కాబట్టి నేను 3 వేసుకున్నా. ఘాటు ఉంటే 1-2 వేసుకోండి. కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. తర్వాత ఏంటి అంటే నేను పొడి మసాలా చేసుకొని పెట్టుకుంటానండి ఇంట్లో. పొడి మసాలా, దాని తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్, కొంచెం గరం మసాలా అండి వేసి ఆయిల్ వేద్దాము. ఉడికించి పెట్టుకున్న అన్నం కొంచెం చల్లారాలి. నేను అన్నం అయితే ఉడుకుతుందండి, చూపిస్తా. పొయ్యి మీద అయితే బాండి పెట్టేశానండి. బాండి పెట్టి ఆయిల్ వేసాను, 2 గంటలు వేసాను. ఫ్రైడ్ రైస్ ఎవరు ఎంత రైస్ చేస్తారో తెలియదు కదండి. 2 గరిటెలు అయితే నేను వేసేసుకున్నాను. నేనైతే ఇందాక వాటిల్లో చూపించిన ఐటెం ఏంటయ్యా అంటే ఇదిగోండి, జీలకర్ర. కొంచెం ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర చిటుపట అన్నాక మసాలా దినుసులు వేద్దాం. చూడండి, జీలకర్ర అయితే వేగేసింది. జీలకర్ర వేగిన తర్వాత నేనేం వేస్తానంటే మసాలా దినుసులు వేస్తున్నా. ఇవి మసాలా దినుసులు వేస్తాను. వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తానండి. ఇవన్నీ కొంచెం అడ్డు కదా, చూయించడానికి అయితే పెట్టుకుంటా కానీ ఇవన్నీ నాకు అడ్డండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తా. చక్కగా వేగాలి మంచిగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు కూడా వేద్దామండి. కొంచెం కరివేపాకు వేసేసుకొని చక్కగా అవి వేయించుకుందాం. ఉల్లిపాయలు మంచిగా రావాలి. ఉల్లిపాయలు మంచిగా రావాలంటే కలరు పసుపు అండి, ఉప్పు వేస్తున్నాను. దాని వెనకమాల పసుపు కూడా వేసేస్తున్నాలేండి. పసుపు, ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా వేగిన తర్వాత వేగేటప్పుడు ఇదిగోండి కొంచెం అండి అల్లం చిన్నులపాయ వేసేసాను. అల్లం చిన్నులపాయలు కూడా వేసి చక్కగా ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎంతైనా ఉప్పు వేస్తేనే కదండి చక్కగా వేగుతాయి. అల్లం చిన్నులపాయ వేగిందండి. ఇదిగోండి వేసేస్తున్న ఆకుకూర. ఏమి ఆకుకూర అన్నానండి? తోటకూర. చక్కగా కడిగి ఆరబెట్టి సన్నగా కట్ చేసేసానండి మంచిగా. ఇది వేయించేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అన్నాను కదండి. చూస్తున్నారా, ఇలా మగ్గుతుందండి చక్కగా. మూత పెట్టి మగ్గిద్దామని అనుకుంటున్నా. మూత పెట్టి మగ్గిస్తానండి ఒక 2 నిమిషాలు. చూడండి, చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేస్తుంది. రుచికి సరిపడా కారం అండి. అంటే ఎవరి రుచికి సరిపడా కారం వాళ్ళకి. తయారీ విధానం మాత్రం ప్రేమ చూపిస్తుంది. స్పైసెస్ మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. ఇలా అయినా తినొచ్చండి. చాలా కమ్మని వాసన వస్తుంది. ఎంతైనా బయట వర్షం పడుతుంది, లోపల ఇది వేగుతుంటే అబ్బా కమ్మని వాసన వస్తుందండి. నేనైతే మసాలా వాసన ప్రియురాలనండి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, కాస్త బిర్యానీ మసాలా వేస్తున్నా. అన్నీ కలిపి పెట్టుకుంటానండి. ఇది కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఫ్రైడ్ రైస్ అన్నాను కదండి, కొంచెం కమ్మదనాలు అన్నీ వేస్తేనే కదండి కమ్మదనం వస్తుంది. ఇంకో చిన్ని చిట్కా చెప్పినా మీకు, మనం ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు చిన్న లిటిల్ బిట్ అంతా షుగర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, కొంచెం పంచదార. స్పైసెస్ అన్నిటినీ
మనకి మంచిగా ఇచ్చేస్తుంది. వేసేసి వేయించేద్దాం. చిన్ని టిప్ అది, అంటే బాగుంటుందండి టేస్ట్, అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్వీట్నెస్ అయితే అస్సలు రాదండి, బాగుంటుంది. అప్పటికప్పుడు ఉడికించి చల్లార్చుకున్న రైస్ అండి, ఉడకబెట్టి చల్లార్చాను. ఇది వేసేద్దాం రైస్. అంటే మిగిలిన దాంతో అయినా చేసుకోవచ్చు, మనం అప్పటికప్పుడు చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది కదా. కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుందండి. చూస్తున్నారా, ఇలా ఇలా వేసి ఒకసారి చూస్తున్నారా, రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే తోటకూర ఫ్రైడ్ రైస్. ఎప్పుడు ఎగ్గులు అవి కాదండి, ఇది హెల్త్కి మంచిదే. బయట అయితే వర్షం వస్తుంది, నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. గుమ్మలాడుతుందండి స్మెల్ అయితే. చూడండి, మంచిగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్, బాగా వచ్చింది. టేస్ట్ చేద్దామా? ఎంతైనా ఫైనల్గా ఇవ్వాలి కదండి ఫినిషింగ్ టచ్. ఇదిగోండి కొత్తిమీర, ఇది లేకపోతే ఏది చేసుకున్నా దానికి అందం ఉండదు అన్నట్టు ఉంటుంది కదా. కమ్మని ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. తయారీ విధానం మాత్రం నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే చేసుకున్నానండి, చేసుకొని వేడిగా తినేస్తున్నాను. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ట్రై చేసుకోండి.